నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాకం స్టేషన్ లో విచారిస్తున్నారు ఆయన్ను. శ్రీరామ్ బ్లడ్ శాంపిల్స్ ను కూడా ఇప్పటికే సేకరించినట్టుగా తెలుస్తోంది. మాజీ డీఎంకే నేత ప్రసాద్ నుంచి శ్రీకాంత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారు ఇచ్చినటువంటి సమాచారంతో శ్రీరామ్ ని విచారిస్తున్నారు అధికారులు. మరికొందరి తమిళ నటుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తోంది. రోజాపూలు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. సినిమాల కోసం తిరుపతి నుంచి చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయాడు శ్రీరామ్. 2002 నుంచి ఆయన ఇండస్ట్రీలోనున్నారు. ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే లాంటి సినిమాలతో మన తెలుగు ప్రేక్షకులకు శ్రీరామ్ బాగా సుపరిచితం. నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాకం స్టేషన్ లో ఆయన్ను విచారిస్తున్నారు. శ్రీరామ్ బ్లడ్ శాంపిల్స్ ను కూడా ఇప్పటికే సేకరించారు. మాజీ డీఎంకే నేత ప్రసాద్ నుంచి శ్రీకాంత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారు ఇచ్చినటువంటి సమాచారంతో శ్రీరామ్ ని విచారిస్తున్నారు. మరికొందరి తమిళ నటుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రోజాపూలు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చినటువంటి శ్రీకాంత్ శ్రీరామ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇప్పటివరకు నటించారు. సినిమాల కోసం తిరుపతి నుంచి చిన్నప్పుడే ఆయన చెన్నై వెళ్లిపోయారు. 2002 నుంచి కూడా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకరికి ఒకరు, అలాగే ఆడవారి మాటలకు అద్దాలే వేర్లు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన హీరో శ్రీరామ్. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడే ఒక అప్డేట్ కూడా అంతోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి నటుడు శ్రీరామ్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయనకు ఇప్పటికే వైద్య పరీక్షలు జరగడంతో వైద్య పరీక్షలో ఆయనకు పాజిటివ్ వచ్చినట్టుగా మనకు అప్డేట్ అంతోంది. దీంతో ఆయన ఇమ్మీడియట్ గా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ ఆన్లైన్ ద్వారా అందిస్తారు. కార్తీక్, నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అంతోంది. పూర్తి అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే చెన్నై నుంగంబాకం పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఏదైతే డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క డ్రగ్స్ దందా అనేది కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే తొలిత ప్రదీప్ అనే వ్యక్తి ద్వారా శ్రీరామ్ ఈ యొక్క డ్రగ్స్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 40 సార్లు 5 లక్షల రూపాయలను చెల్లించి మరి శ్రీరామ్ కొనుగోలు చేసినట్టుగా కూడా ఏదైతే విచారణలో భాగంగా ఏఐడీఎంకే మాజీ నేత ప్రసాద్ వెల్లడించడం కూడా జరిగింది. అదేవిధంగా మరొక వ్యక్తి ప్రదీప్ అనే వ్యక్తి కూడా వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నటుడు శ్రీరామ్ ను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించేటువంటి క్రమంలో అతని బ్లడ్ శాంపుల్స్ అనేది కూడా సేకరించడం కూడా జరిగింది. దాన్ని చెన్నై మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించినటువంటి క్రమంలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేయడమే కాకుండా అతను వస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే గత 2 గంటల పాటు కూడా తనకేం సంబంధం లేదంటూ కూడా బుకాయిస్తూ వచ్చినటువంటి శ్రీరామ్ ఎప్పుడైతే ఇటు ల్యాబ్ లో వచ్చినటువంటి పరీక్షల్లో కూడా పాజిటివ్ గా రావడం, అటు తర్వాత ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే 40 సార్లు కొనుగోలు చేసినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు పక్కాగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇంకా ఏం నోరు మెదపలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీరామ్ అరెస్ట్ చేసి ఈ కేసులో ఇంకెవరున్నారనే దాని మీద కూడా చాలా లోతుగా విచారణ చేపడుతున్నారు. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఎవరైతే అరెస్ట్ అయినటువంటి శ్రీరామ్ తో పాటు డ్రగ్స్ సరఫరాదారులుగా ఉన్నటువంటి ఏఐడీఎంకే మాజీ నేత ప్రసాద్, మరొక సరఫరాదారుడుగా ఉన్నటువంటి ప్రదీప్, వీరి ముగ్గురు సెల్ ఫోన్లను ట్రాక్ చేస్తున్నటువంటి క్రమంలో పలువురు తమిళనాడుకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. అయితే ఇది టాలీవుడ్ ను కూడా తాకేటువంటి అవకాశాలుగా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రదీప్ అనే వ్యక్తికి కొందరితో టాలీవుడ్ కు సంబంధించినటువంటి పలువురు ప్రముఖ సంగీత దర్శకులతో కూడా పరిచయాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. పోలీసులు అయితే
సమాచారం అందుకున్నటువంటి 24 గంటల్లో కూడా ఏదైతే బార్ లో జరిగినటువంటి గొడవల నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ దందా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో విదేశాలకు సంబంధించినటువంటి ఒక డ్రగ్స్ సరఫరాదారుడితో పాటు లోకల్ గా ఉన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం నటుడుగా ఉన్నటువంటి శ్రీరామ్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే కార్తీక్, డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తి నుంచి ఏదైనా ఇప్పటి వరకు సమాచారం బయటకు రాబట్టడం జరిగిందా? ఎందుకంటే ఇంకా కేవలం శ్రీరామ్ మాత్రమే కాదు, కొంతమంది తమిళ నటుల పేర్లు ఇంకా బయటకు వచ్చే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది అనేటువంటి సమాచారం వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి అసలు? ఖచ్చితంగా దాదాపు నిన్న ఏదైతే బార్ లో గొడవ జరిగిన వెంటనే కూడా ఎవరైతే డ్రగ్స్ సరఫరాదారుగా ఉన్నటువంటి ఏఐడీఎంకే మాజీ నేత ప్రసాద్, మరొక వ్యక్తి ప్రదీప్, ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి క్రమంలోనే ప్రసాద్ అనే వ్యక్తి కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారు. గత కొన్ని నెలలుగా దాదాపు ఏడాదిన్నరగా కూడా 40 సార్లు తాను ఏదైతే ప్రదీప్ అనే వ్యక్తికి ఈ యొక్క డ్రగ్స్ అనేది కొకైన్ అనేది అందించడం కూడా జరిగింది. అది 5 లక్షలకు పైగా కూడా విలువ చేస్తుందంటూ కూడా కీలకమైన సమాచారాన్ని ఇచ్చారు. అయితే ప్రదీప్ తో పాటు ప్రదీప్ నేరుగా తీసుకువెళ్లి శ్రీరామ్ కి ఇచ్చేవాడు, శ్రీరామ్ దాన్ని తీసుకున్నట్టుగా కూడా ప్రస్తుతం రుజువైంది. అయితే ప్రదీప్ కు ఇటు తమిళ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ కి సంబంధించినటువంటి పలువురు ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతని కాల్ డేటా పరిశీలించినటువంటి క్రమంలో కూడా పలువురు తమిళనాడుకు సంబంధించినటువంటి సంగీత దర్శకులు, నటులు నిత్యం అతనితో టచ్ లో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతో భాగంగానే వారి ఫోన్లను, ల్యాప్టాప్లను అన్నింటినీ కూడా సీజ్ చేసినటువంటి పోలీసులు టెక్నికల్ పరంగా కూడా కాల్ డేటా ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. ఏదైతే మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇతరత్ర వివరాలన్నింటినీ కూడా కూపీ లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక ప్రముఖ సంగీత దర్శకుడు కూడా ప్రదీప్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతని ద్వారానే శ్రీరామ్ కూడా పరిచయమైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా తమిళ సినీ పరిశ్రమను శ్రీరామ్ అరెస్ట్ అయితే కుదిపేస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి విచారణలో ఇంకెందరి పేర్లు బయటకు వస్తాయనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతానికైతే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి శ్రీరామ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇంకొక డ్రగ్స్ సరఫరా చేసేటువంటి వ్యక్తి ప్రదీప్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆ వ్యక్తి దగ్గర నుంచి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు ప్రస్తుతం పోలీసులు.